భారతదేశం మీద విషం చిమ్మించి ఆ పైన ప్రధానమైనటువంటి టీ20లో బంగ్లాదేశ్ని ఆడనివ్వకుండా ఆపి పాకిస్తాన్ తను గెలుద్దాం అనుకుంది. పాపం అది కాస్త ఫస్ట్లోనే పోయింది. పాకిస్తాన్ వలలో పడి బంగ్లాదేశ్ ఏమో మ్యాచ్కి నిరాకరిస్తే ఇండియాలో ఆడటానికి తటస్థ వేదిక అంటే ఐసీసీ ఒప్పుకోకపోవడంతో పాకిస్తాన్ మేము కూడా బాయ్కాట్ చేస్తాం, అది నమ్మింది బంగ్లాదేశ్. తీరా చూస్తే పాకిస్తాన్ వచ్చి ఆడింది, బంగ్లాదేశ్ పోయింది. కాకపోతే అది పోయింది అనుకోండి పాకిస్తాన్. ఇప్పుడు వాళ్ళ కెప్టెన్ కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. లిటన్ దాస్ భద్రతా కారణాలను సాగ్గా చూపి భారత్ శ్రీలంక ఉమ్మడి ఆతిథ్యంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగినటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. తమ జట్టు భారత్ వెళ్ళకూడదనే నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పెద్దలే తీసుకున్నారు, ఇందులో అసలు ఆటగాళ్ల పాత్రే లేదంటూ లిటన్ దాస్ కొండబద్దలు కొట్టారు. పాక్లో తుపాకుల మధ్య మేము క్రికెట్ ఆడినప్పుడు భారత్లో ఆడటం ఎందుకు సాధ్యం కాదు, ఇంకా ప్రశాంతంగా ఆడగలమని చెప్పుకొచ్చారు.